తెలుగు రాష్ట్రాలలో నిప్పుల వర్షం కురుస్తోంది. వచ్చే 3 రోజులు తెలంగాణ, రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. సాధారణం కంటే కూడా 5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్తున్నారు వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద. వడగాలుల తీవ్రత మరింత పెరుగుతాయని అంటున్నారు. 3 రోజుల తర్వాత వాతావరణ మార్పులతో వర్షాలు పడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ డైరెక్టర్ సునందతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలతో తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయి. 42 డిగ్రీల పైన రాయలసీమలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఎల్లో బులెటిన్ను విడుదల చేసింది. ఐఎండీ అంచనాల ప్రకారం వచ్చే 4 రోజులు వడగాలుల తీవ్రత కూడా ఉండే అవకాశం ఉంటుంది. మేడం, ఎల్లో బులెటిన్ విడుదల చేశారు. ఎంత ప్రభావం ఉండబోతుంది? ఏ ప్రాంతాల మీద వచ్చే 4-5 రోజులు ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉంటుంది? రాయలసీమ, అలాగే రాయలసీమ తెలంగాణను ఆనుకున్నటువంటి కోస్తా జిల్లాల్లో కూడాను ఇక టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. మోర్ దెన్ 40 డిగ్రీస్ అబౌవ్ రికార్డ్ అవుతున్నాయి. అంటే సాధారణ మీద 5 డిగ్రీలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అందుచేతనే ఈ యొక్క ప్రాంతాలకి ఎల్లో వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి అనంతపూర్, కర్నూలు, కడప వీటన్నిటిలోనూ కూడాను ఎల్లో వార్నింగ్ కంటిన్యూ అవుతుంది. అలాగే పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో కూడాను ఈ యొక్క ఎల్లో వార్నింగ్ అయితే రికార్డ్ అవి ఇవాళ నుంచి 6th వరకు కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇప్పుడు 5 డిగ్రీలు అబవ్ ఉంటున్నాయి కదండి. సో నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో కూడాను టెంపరేచర్స్ కొంచెం అధికంగానే ఉంటాయి. ఈవెన్ 40కి దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. సో ఈ ప్రాంత ప్రజలు కూడాను అప్రమత్తంగానే ఉండాలి. హీట్ వేవ్ వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మన భారతదేశంలోనే ఈ యొక్క ప్రాంతం ఎక్కువ ఉంది అనమాట, సౌత్ పెనిన్సులర్ రీజియన్. అంటే డే అంతా కూడా మనం హీట్ వేవ్ని ఫీల్ అవుతున్నాం. 42 డిగ్రీస్ వరకు రీచ్ అవుతుంది. రాత్రిపూట కూడా అదే టెంపరేచర్స్ దాదాపుగా కొనసాగుతున్నాయి. దీనికి ఎట్లా చూడాల్సి ఉంటుంది? దీనికి కండిషన్స్ ఒకటి, ఇది నైట్ టెంపరేచర్స్ తగ్గకపోవడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడున్న పొల్యూషన్. యాక్చువల్లీ నైట్ టైం కూడా ల్యాండ్ అనేది చాలా త్వరగా కూల్ అవుతుంది. ఎంత త్వరగా హీట్ ఎక్కుతుందో అలాగే కూల్ అవుతుంది కూడా, ఎందుకంటే ఇదే సాలిడ్ బాడీ కాబట్టి. కానీ ఏంటి అంటే డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ఈ పొల్యూటెంట్స్ వాటి వల్ల ఏంటి అంటే బయటికి ఈ రేడియేషన్ పోనివ్వకుండా ఇవి ఆపుతుండటంతో నైట్ టెంపరేచర్స్ కూడా పెరుగుతున్నాయి. వచ్చే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వడగాలుల ప్రభావం ఉంటుంది. ఇప్పటికే 130 మండలాల్లో ఈ పరిస్థితి ఉందని ఐఎండీ కావచ్చు, లేకపోతే విపత్తుల నివారణ సంస్థ కూడా హెచ్చరిస్తుంది. ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం